హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెల నుండి ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఉద్యోగుల యొక్క సామాజిక భద్రతను కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అయితే కనుక 1976లోనే భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే స్కీమ్ ఇది. అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎవరికి ఇస్తారంటే కనుక ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే ఈపీఎఫ్ఓ ఈ సంస్థ అయితే నిర్వహిస్తుంది. ఈ స్కీము ఈపీఎఫ్లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ కూడా జీవిత బీమా ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ని అయితే ఫ్రీగా అమలు చేస్తారు. అంటే ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, మరికొంతమందికి తెలియదు. ఒకసారి అయితే తెలుసుకోండి. ఈ ఈడీఎల్ఐ స్కీమ్ గురించి వివరాలు చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. నెలకు 15,000 రూపాయలు మూల వేతనం ఉన్న ఉద్యోగులందరూ కూడా ఈ స్కీమ్లో డిఫాల్ట్గా చేరతారు. ఉద్యోగి నెలల వారీ వేతనంలో 0.5% యజమానులు ఈ ఈడీఎల్ఐ స్కీమ్కు విరాళంగా ఇస్తారు. ఇక గరిష్ట వేతన పరిమితి 15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. అంటే ఉద్యోగులు ఎవ్వరు కూడా ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. ఇక పొరపాటున సర్వీస్లో ఉండగా కనుక పొరపాటున ఉద్యోగి మరణించినట్లయితే రిజిస్టర్డ్ లేదా నామినీ ఎవరైతే ఉంటారో వారికి ఏక మొత్తంలో బీమా డబ్బులన్నీ అందుతాయి. ఎంత ఇస్తారు అంటే గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలల వారీ వేతనానికి 30 రెట్లు అధికంగా ఇస్తారు. అలాగే నెలకు గరిష్టంగా 15,000కు లోబడి ప్రయోజనాలు లెక్కిస్తారు. కనీస హామీ ప్రయోజనం 2.5 లక్షలు. గరిష్ట ప్రయోజనం అంటే తక్కువలో తక్కువ మీకు ఎంత తగ్గినా కూడా 2.5 లక్షలు మినిమం వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం మీకు ఎక్కువగా వచ్చినట్లయితే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత 7 లక్షలుగా వస్తుంది. ఇది నెలవారీ గరిష్ట వేతన లిమిట్పై ఆధారపడి ఉంటుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాల యొక్క ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో ఉద్యోగి వేతనం 0.5% వాటాని యాజమాన్యం జమ చేస్తుంది. అంటే దీనికంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా ఉన్నట్లయితే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా తీసుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. సో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఉద్యోగిని మరణించినట్లయితే నామినీ లేదా వారసులకి డబ్బులు అందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని కూడా ఈపీఎఫ్ఓకి సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఇందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని మీ దగ్గరలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5ని అయితే కనుక పొందాలి. 5F ఫారం పొందితే సరిపోతుంది. మరణించిన ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ నెంబరు, మరణించిన తేదీ, నామినీ వివరాలతో పాటు అవసరమైన అన్ని వివరాలను ఫారంలో నింపి కార్యాలయంలో ఇవ్వాల్సి వస్తుంది. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా జత చేయాలి, మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ అవి. సో ఎవరైనా ఈ ఈడీఎల్ఐ స్కీము ఉందా లేదా, మీకు వర్తిస్తుందా, అది మీరు అప్లై చేసుకున్నారా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి.